హిందూ సనాతన ధర్మంలో పూర్ణిమ తిథికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం రోజున మాఘ పూర్ణిమ వచ్చింది. ఇది ఇలా ఉండగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈసారి మాఘ పూర్ణిమ వేళ చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ పర్వదినాన ద్వాదశ రాశుల వారు తమ మనసులపై నియంత్రణ సాధించాలి. లేదంటే ఈ కాలంలో మీ మనసులో ఆలోచనలు, కోరికలు అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే మాఘ పూర్ణిమ వేళ మీ మనసులో కొంత హెచ్చుతగ్గులు ఉంటాయి. ఈ సమయంలో ఆర్థిక పరంగా నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యానికి సంబంధించి అనేక ఆందోళనలు పెరగవచ్చు. ఈ సందర్భంగా మాఘ పూర్ణిమ వేళ ఏ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయో చూద్దాం. మొదటిగా వృషభ రాశి. వృషభ రాశి వారికి మాఘ పూర్ణిమ వేళ అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు కొన్ని ఊహించని ఘటనలు ఎదురవుతాయి. కొన్ని అశుభ వార్తలు వింటారు. ఈ సమయంలో మీ మనసును బలోపేతం చేసుకోవాలి. మీరు మానసికంగా బలహీనంగా మారొచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పాత ఆలోచనలు మర్చిపోయి జీవితంలో ముందుకు వెళ్ళాలి. కర్కట రాశి. కర్కట రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి మాఘపూర్ణం వేళ ఈ రాశి వారు తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా వహించాలి. ఇతరులు మిమ్మల్ని ఎక్కువగా ఎగతాళి చేసే అవకాశం ఉంది. ఈ కాలంలో మీ ఆత్మవిశ్వాసాన్ని బలోపేతం చేసుకోవాలి. వ్యాపారులకు కొంత నష్టం ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. సింహరాశి. సింహరాశి వారు మాఘ పూర్ణిమ వేళ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో మీరు అనేక ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ భాగస్వామితో ఏదైనా ఒక విషయంపై వివాదం జరిగే అవకాశం ఉంటుంది. దీంతో మీ వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. కొన్ని పాత కోర్టు కేసులు మీ సమస్యను పెంచే అవకాశం ఉంది. ఇది మీ మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపనుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. మీనరాశి. మీనరాశి వారికి మాఘ పూర్ణిమ వేళ కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యక్తిగత జీవితంలో మంచి సామరస్యాన్ని సాధించాలి. లేదంటే ఇది మీ సంసార బంధాన్ని ప్రభావితం చేస్తుంది. మీ భావోద్వేగాల్లో హెచ్చుతగ్గులు మీ కోపాన్ని పెంచుతాయి. కెరీర్ పరంగా ప్రతికూల ఫలితాలు ఎదుర్కొనున్నాయి. ఈ సమయంలో ఉత్తమ ప్రయత్నాలు చేయడం అనేది మంచిది.